ఉంటారు. 30,000 పైన అవసరం లేదు, 28,000 కే ఐవంతున ఐక్యూ 10R రాబోతుంది. ఈ మొబైల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చిన ఐక్యూ నియో 9 Pro కి డౌన్ గ్రేడ్ వర్షన్. అప్గ్రేడ్ అయితే కాదు. కొంతమంది వచ్చి రివ్యూ యూనిట్స్ కకృతి కోసం ఇది అప్గ్రేడ్ అని చెప్తున్నారు. ఇదైతే అబద్ధం. ఎందుకు ఏమిటి అని జస్ట్ 2 minutes లోనే పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను. వాళ్ళలాగా అరవకొర అయితే చెప్పాను. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మొబైల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి ఒక వీడియో అయితే పెట్టానండి. మన ఛానల్లో జెన్యూన్ గా చెప్తే ఎవరు చూస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ని చైనాలో లాంచ్ అయిన ఐక్యూ Z9 టర్బో ఎండ్యూరెన్స్ ఎడిషన్ మొబైల్ ని ఇండియాకి వచ్చేసరికి ఐక్యూ 10R పేరుతో అయితే తీసుకొస్తారు. కొంతమంది వచ్చేసి ఈ మాట చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రాండ్స్ వాళ్ళ కాలు మొక్కేశారు కదా. ఏంటంటే బ్రాండ్స్ వాళ్ళు ఎలా చెప్తే అలా చెప్పడం తప్ప జెన్యూన్ గా చెప్పడానికి అయితే వీళ్ళు. ఐక్యూ వాళ్ళు రివీల్ చేసిన డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ, బ్యాక్ సైడ్ డిజైన్ ఇవి మాత్రమే అందరూ చెప్తున్నారు. దీంట్లో ఉన్న కెమెరాస్ ఏంటి, ఐపీ రేటింగ్ ఏంటి, ఇది ఎంత ప్రైస్ కి వస్తుంది, దీంట్లో Q2 చిప్ ఉందా లేదా అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. సరే ఇదంతా పోతే పోని, ఇదే ప్రాసెసర్ పోకో F6 లో 26,000 కి వచ్చింది. ఇదే ప్రాసెసర్ ని ఐక్యూ 10R లో 30,000 నుంచి 35,000 మధ్యలో తీసుకొచ్చినా కూడా మంచి ప్రైజే అని అంటారు. ఇది ఎక్కడ లాజిక్ అర్థం కావట్లేదు. ఇదే మొబైల్ ని ఇదే స్పెసిఫికేషన్స్ తో చైనాలో 22,300కి తీసుకొచ్చారని తెలిసి కూడా జనాలకి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామనే ట్యాగ్ లైన్ వేసుకొని మోసం చేయడం ఇలా కరెక్టేనా? చిన్న పిల్లాడైనా సరే గూగుల్లోకి వెళ్ళి ఐక్యూ నియో 10R రీబ్రాండెడ్ అని కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము వస్తుంది. It appears you're asking about the iQOO Neo 10R. Based on recent reports, it's expected to be a rebranded version of the iQOO Z9 Turbo Endurance Edition that was launched in China. This means the iQOO Neo 10R. కానీ మీరు వచ్చేసి ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రీసెర్చ్ చేసి ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చెప్తున్నాము అని అంటున్నారు. ఇక్కడే మీ నిజాయితీ ఏంటో తెలిసిపోవట్లేదా? వీళ్ళకి ఏంటంటే ఒక మంచి సబ్స్క్రైబర్ కౌంట్ రాగానే జనాలకి ఎలాంటి అబద్ధాలు చెప్పినా కూడా నమ్మేస్తారనే అపోహలు అయితే బతుకుతున్నారు. చైనాలో లాంచ్ అయిన ఐక్యూ Z9 టర్బో ఎండ్యూరెన్స్ ఎడిషన్ ఇంకా ఇండియాకి వచ్చే ఐక్యూ నియో 10R కన్ఫర్మ్డ్ స్పెసిఫికేషన్స్ ని సైడ్ బై సైడ్ ఇస్తున్నాను. ఒకసారి వీడియో పోస్ట్ చేసి చెక్ చేసుకోండి. చైనాలో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 22,300 అని చెప్పాను కదా. అంత ప్రైస్ కి అయితే ఇండియాకి రాదు. దానికి ఒక 5,000 యాడ్ చేసుకున్నా కూడా 27,500కి అయితే తీసుకొస్తారు. ఇంకా 27,000 కాకుండా 30,000 లోపు అయితే వస్తుంది. కానీ అంతకన్నా ఎక్కువ తీసుకొచ్చే పవర్ అయితే ఈ మొబైల్ కి లేదు. ఏదో జనాలను మభ్య పెట్టడం, క్యూరియాసిటీగా మాట్లాడడం కాదు. మీరు ఎంతగా సబ్స్క్రైబర్స్ కోసం తాపత్రయపడితే మరి కమెంట్స్ కే ఆన్సర్ అక్కడే ఇవ్వచ్చు కదా. నేనైతే జనాలకి ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఏ యూట్యూబర్ ని కూడా గుడ్డిగా నమ్మకండి. మీ నమ్మకాన్ని వాళ్ళు ఒక బిజినెస్ లాగా మార్చుకుంటున్నారు. మరి మిమ్మల్ని ఎందుకు నమ్మొచ్చు అని మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు. నన్ను నమ్మమని ఏం చెప్పట్లేదు. కాకపోతే నేను మన ఛానల్లోకి వెళ్ళి కమెంట్స్ చెక్ చేయండి. ప్రతి కమెంట్ కూడా రీప్లై ఇస్తున్నాను. నేను జెన్యూన్ కాబట్టి మీరు అడిగే ప్రతి కమెంట్ కూడా ధైర్యంగా రీప్లై ఇస్తున్నాను. వేరే వాళ్ళు ఇస్తారేమో చూడండి. ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే అండి, వ్లాగ్ ఛానల్స్ ఎలాగో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తోటి నిండిపోయాయి. టెక్ ఛానల్స్ కూడా ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ తోటి నిండిపోకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇంకోసారి చూసుకుందాము. మొబైల్ లాంచ్ అయిన తర్వాత స్పెసిఫికేషన్స్ ఏమైనా మారితే కనుక మళ్ళీ ఇంకో వీడియో అయితే డెఫినెట్ గా చేస్తాను. 6.78 inches 1.5K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. గేమింగ్ లో Q1 Q2 చిప్ లేదు కాబట్టి ఇంత రిఫ్రెష్ రేటింగ్ వస్తుందో లేదో చూడాలి. 4500 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇదైతే ఫ్లాట్ డిస్ప్లే. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ 15 మీద రన్ అవుతుంది. 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, ఇది OS కి సపోర్ట్ చేస్తుంది. అలాగే సోనీ LVT 600 సెన్సార్ అయితే వాడారు. సెకండరీ కెమెరా 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్. ఫ్రంట్ వచ్చేసి 16 MP, ఇదైతే సామ్సంగ్ వాళ్ళ సెన్సారే వాడారు. 6400 mAh బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP64 వాటర్ రేటింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అయితే 28,000 కి తీసుకొస్తే గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ దీంట్లో ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. నిజానికి ఈ టైంలో ఐక్యూ నియో 10 Pro రావాలి. అది ఎందుకు రావట్లేదో ఎవరు కూడా దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఏం చేయట్లేదు. ఈ ఐక్యూ నియో 10R కన్నా 10 Pro నే చాలా పవర్ఫుల్. ఇంకా అందులో కెమెరాస్ వచ్చేసి ఫ్లాగ్షిప్ రేంజ్ కెమెరాస్ ఉన్నాయి. Q2 చిప్ కూడా గేమింగ్ కోసం ఉంటుంది. ఆ మొబైల్ తీసుకొస్తేనే కొంచెం బెటర్ గా ఉండేది. 10R విషయానికి వస్తే కనుక ఇందులో Q1 Q2 చిప్ లేదు కాబట్టి గేమింగ్ క్వాలిటీ విషయానికి వచ్చినా, గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినా కూడా నార్మల్ మొబైల్లో ఆడుతున్న ఫీలింగే కలుగుతుంది. కానీ మీకు 9 Pro లాగా హై క్వాలిటీ కానీ హై ఫ్రేమ్ రేట్ కానీ ఉండదు. నిజానికి నన్ను చాలా మంది అడిగిన ఐక్యూ Z9 టర్బో మొబైల్ ని
బ్యాటరీ సైజ్ అనేది కొంచెం పెంచి iQOO Neo 10R పేరు మీదుగా తీసుకొస్తున్నారని చెప్పాలి. చైనాలో లాంచ్ అయిన మొబైల్ యొక్క బ్యాక్ సైడ్ డిజైన్ ఈ విధంగా ఉంటే ఇండియాకి వచ్చేదానికి ఒక వైట్ లైన్ యాడ్ చేసి ఈ విధంగా తీసుకొస్తుంది. ఈ వీడియో వచ్చేసి జనాల కోసం అయితే కాదండి, ఎవరైతే సబ్స్క్రైబర్ బేస్ పెరగగానే జనాలకి ఏదేమైతే నాకేముంది నాకు డబ్బులు వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది మన కోసమే స్పెషల్ గా తీసుకొచ్చిన మొబైల్ అయితే కాదు. చైనాలో లాంచ్ అయ్యి అక్కడ మిగిలిపోయిన మొబైల్ ని మన మొహానికి కొట్టడానికి అయితే తీసుకొస్తున్నాను. తీసుకో పండగ తీసుకో. అసలు మనకు రావాల్సిన మొబైల్ అయితే కాదు, దానికి సంబంధించిన లీక్స్ కూడా రావట్లేదు, ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా ఇంకా కన్ఫర్మ్ అయితే చేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో పూర్తయింది. ఇన్ఫర్మేషన్ అనేది జెన్యున్ గా ఇవ్వాలనే తప్ప ఇంకోటైతే లేదు. ఎవరైనా సరే జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని మీకు అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, అది నాతో సహా కూడా. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట వైపు చూడు పురుగులుండు అని సామెత వినే ఉంటారు కదా. వినడానికి అందంగా చెప్తున్నారని చెప్పేసి వాళ్ళేదో జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని మాత్రం మీరు మోసపోకండి చాలు.